హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నుండి మనం నవగ్రహాల గురించి తెలుసుకుందాం. ముందుగా నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహం శనిదేవుడు. ఈ శనిదేవుడి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. శని ఎవరు? ఎందుకు శనిని న్యాయాధికారిగా పిలుస్తారు? అసలు ఏలినాటి శని అంటే ఏమిటి? ఈ ఉచ్చస్థితి నీచస్థితులు అంటే ఏమిటి? శని ఇచ్చే యోగాలు దోషాలు అన్నింటినీ ఈరోజు మనం తెలుసుకుందాం. మనం శని పేరు వింటేనే భయపడిపోతాం. శని పట్టింది, ఏలినాటి శని వచ్చింది, అమ్మో అష్టమ శని నడుస్తుంది అనే మాటలు మనం తరచూ వింటుంటాం. కానీ నిజంగా శనిదేవుడు అంత భయంకరుడు ఏం కాదు. మన కర్మలకు తగిన ఫలితాలను ఇచ్చే న్యాయమూర్తి. అసలు ఈ శనిదేవుడు ఎవరు? నవగ్రహాలలో అత్యంత ముఖ్యమైన గ్రహం ఏదైనా ఉందంటే ముందు శనిదేవుడే. ఆయన కర్మకారకుడు, న్యాయాధికారి, కాలానికి అధిపతి. ఈ శనిదేవుడు ఎవరిని ఇష్టపడి మంచి ఫలితాలు ఇవ్వడు, ఎవరిని ద్వేషించి చెడు ఫలితాలు కూడా ఇవ్వడు. మనం చేసే ప్రతి పనికి అంటే మంచి చెడులకు కర్మలకు తగిన ఫలితాలను మాత్రమే ఇస్తాడు. అందుకే మనం శనిదేవుని కర్మఫల ప్రదాతగా పిలుస్తాం. ఈ శని ఒక న్యాయమూర్తి. ఎలా ఎవరిపైన పక్షపాతం లేకుండా తీర్పిస్తాడో న్యాయమూర్తి, అదేవిధంగా శనిదేవుడు కూడా మన జీవితంలో మనం చేసే పనిని పరిశీలించి దానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తాడు. మంచి పనులు చేసిన వారికి మంచి ఫలితాలను అందిస్తాడు, చెడు చేసిన వారికి చెడు ఫలితాలు మరియు కఠినమైన పాఠాలు నేర్పించి తీరుతాడు. సో అందుకే శనిదేవుణ్ణి న్యాయాధికారిగా గౌరవంగా పిలుస్తాం. శనికి సంబంధించిన వివరాలు ఏంటంటే, ఈ శనిగ్రహం కాలపురుష చక్రంలో మకర రాశికి మరియు కుంభరాశికి, ఇప్పుడు కాలపురుష చక్రంలో 10వ ఇల్లు మరియు 11వ ఇల్లు, అంటే 10వ ఇల్లు కర్మస్థానం, 11వ ఇల్లు లాభస్థానం. అంటే పని చేస్తే మనకు వచ్చే ఫలితమే లాభం. అంటే ఆ రెండు ఇల్లులకి ఈయన అధిపతి. అంటే కర్మకి లాభానికి, అంటే మనం పని చేస్తే మనకు డబ్బులు వస్తాయి కదా, అదన్నమాట. ఓకే, పని చేస్తే లాభం. ఇక్కడ శనిగ్రహం తులారాశిలో పూర్తి ఉచ్చస్థితిని పొందుతుంది. ఇక మేషరాశిలో నీచ స్థితిని పొందుతాడు. తులారాశి అధిపతి శుక్రుడి ఇంట్లో, మేషరాశి అధిపతి కుజుడి ఇంట్లో నీచ. ఇక్కడ తులారాశిలో 20 డిగ్రీల వద్ద పరమ ఉచ్చస్థితి, డీప్ ఎగ్జాల్టేషన్ ఉంటుంది. ఇక ఈ స్థానాలు జాతకంలో బలంగా ఉంటే చాలా మంచి జరుగుతుంది ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు. అసలు చాలామంది శనిదేవుణ్ణి కష్టాలు ఇచ్చే గ్రహంగా భావిస్తారు. కానీ వాస్తవానికి శని మనల్ని శిక్షించడం కోసం కాదు, మనలో ఉన్న బద్ధకం, అహంకారం, నిర్లక్ష్యం, తప్పు అలవాట్లను తొలగించి క్రమశిక్షణ, సహనం మరియు కష్టపడి పనిచేసే గుణాన్ని నేర్పించడానికి శని మనకు పరీక్షలు పెడతాడని చెప్పవచ్చు. అందుకే ఈ శని ఇచ్చే కష్టాలను చివరికి మన జీవితాన్ని చాలా బలంగా మారుస్తాయని చెప్పవచ్చు. ఇక శనిదేవుడు ఏం సూచిస్తాడు? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శని జీవితంలో ఏ విషయాలకు కారకుడో తెలుసుకుందాం. ఇక్కడ కర్మ మరియు క్రమశిక్షణ. శనిదేవుడు ప్రధానంగా కర్మకారకుడు. మన గత జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో చేసే మంచి చెడులకు తగిన ఫలితాలను ఇస్తాడు. అందుకే శని ప్రభావం ఉన్నప్పుడు కష్టపడిన వారికి విజయం తప్పకుండా లభిస్తుంది. అడ్డదారులు, మోసము, అన్యాయం చేసిన వారికి శని కఠినమైన శిక్ష మరియు పాఠాలను నేర్పిస్తాడని చెప్పవచ్చు. అయితే శని ఆలస్యానికి కారకుడు. ఏదైనా పని జరగాలంటే దానికి చాలా టైం పడుతుంది మరియు ఆలస్యము చేస్తాడు ఈ శని ప్రభావం వలననే. ఓకే, ఇక ఉద్యోగము, ప్రభుత్వ సేవలు, పరిశ్రమలు,
కూలి పని కష్టపడి సంపాదించే వృత్తుల వారికి ఈ శని ఈ అన్నీ ఈ శని ఆధీనంలోనే ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈయన కాయ కష్టం చేసుకునే వాళ్ళకి అధిపతిగా ఉంటాడు. ముఖ్యంగా కార్మికులకి వాళ్ళకి శనిగ్రహాన్ని సూచికగా చెప్తారు. ఇక ఆయుష్ అంటే శని ఆయుష్కి కారకుడు. జీవితంలో అనుభవాల ద్వారా పరిపక్వత బాధ్యత నేర్పించే గ్రహం కూడా ఈ శని. శని బలంగా ఉంటే ఆయుష్ బాగుంటుందని చెప్పవచ్చు. ఇక ఉచ్చ శని ఫలితాలు ఎలా ఉంటాయంటే, శని ఉచ్చస్థితి తులారాశిలో పొందాడు కాబట్టి ఆ వ్యక్తికి ఉచ్చస్థితిలో ఉన్న ఫలితాలు ఎలా ఉంటాయంటే, న్యాయబుద్ధి ఎక్కువగా ఉంటుంది, క్రమశిక్షణతో జీవిస్తాడు, కష్టపడి గొప్ప గొప్ప విజయాలను సాధిస్తాడు, ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఉన్నత పదవులు వచ్చే అవకాశం ఉంటుంది, అందరి గౌరవం పొందుతాడు, సహనము బాధ్యత ఎక్కువగా ఉంటుంది, జీవితంలో ఆలస్యమైనా కూడా పెద్ద విజయాలను సాధిస్తాడని చెప్పవచ్చు శని బలంగా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు. ఇక శని నీచస్థితి. మేషరాశిలో శని నీచస్థితిని పొందుతాడు. నీచస్థితి శని జీవితంలో కష్టాలను ఇస్తాడు మరియు ఉద్యోగంలో ఆటంకాలను కూడా ఇస్తాడు. ఇక పనులు వాయిదా వేయటం అలవాటు కావచ్చు, సహనం తగ్గుతుంది, పెద్దలతో విభేదాలు రావచ్చు, బాధ్యతలను తప్పించుకునే స్వభావం ఉంటుంది, సరైన ప్రయత్నం చేసినా కూడా అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఈ శని నీచ స్థితిలో ఉన్నప్పుడు. గుర్తుంచుకోండి ఇవన్నీ. ఇక అయితే ఒక విషయం, శని నీచస్థితి ఉందని జీవితం అంతా చెడిపోతుందని కాదు, జాతకంలో ఇతర గ్రహస్థితులు దృష్టులు యోగాలు కూడా ఫలితాలని ప్రభావితం చేస్తాయి. ఫ్రెండ్స్, ఇక అందరూ ఎక్కువగా భయపడే విషయం ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని. ఈ అర్ధాష్టమ శని ఏలినాటి శని గురించి వింటే చాలామంది భయపడతారు. ఇవి వచ్చాయంటే జీవితమే అయిపోయిందని అనుకుంటారు, కానీ నిజంగా అలా కాదు. అసలు వీటి అర్థం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఏలినాటి శని అంటే శని ఒక జన్మ రాశి నుండి అంటే జన్మ చంద్రుడి నుండి 12వ రాశి జన్మరాశి మరియు 2వ రాశిలో సంచరించే మొత్తం కాలాన్ని ఏలినాటి శని అంటారు. ఇది మొత్త కాలం 7.5 సంవత్సరాలు. ఇందులో 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మరియు 2.5 సంవత్సరాలుగా తీసుకోవచ్చు. ఇక్కడ ప్రతి రాశిలో సుమారు 2.5 సంవత్సరాలు శని ఉంటాడు. అందుకే 3 రాశులని కలిపి మనం 7.5 సంవత్సరాలుగా తీసుకొని ఇది ఏలినాటి శనిగా చెప్తారు. ఇక మొదటి దశలో 12వ ఇంట్లో శని సంచరించినప్పుడు ఈ సమయంలో అంటే 12వ స్థానము శనికి అంటే వ్యయ స్థానంగా చెప్పవచ్చు. ఏ గ్రహానికైనా 12వ స్థానాన్ని వ్యయ స్థానమే అంటారు. అయితే ఇప్పుడు 12వ ఇంట్లో శని సంచరించినప్పుడు సమయంలో ఖర్చులు పెరుగుతాయి, బాధ్యతలు ఎక్కువ అవుతాయి, ఉద్యోగము నివాసంలో మార్పులు వస్తాయి అని చెప్పవచ్చు. ఇక మన జీవితంలో ఇది కొత్త దిశలో తీసుకెళ్లే ఒక ప్రారంభ దశ అని కూడా మనం చెప్పవచ్చు. ఇక 2వ దశ, ఈ దశలో మానసిక అంటే జన్మరాశిలో శని అన్నమాట. ఈ దశలో మానసిక మరియు కుటుంబ బాధ్యతలు కష్టపడి పని చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. అయితే ఈ కాలంలో అన్నీ అనుభవం ద్వారా మనకు నేర్చుకుంటామని చెప్పవచ్చు. భవిష్యత్తులో ఇవి మనకెంతో ఉపయోగపడతాయి. ఇక 3వ దశ అంటే 2వ రాశిలో అంటే ధనస్థానంలో కుటుంబ ధనస్థానంలో శని సంచరించినప్పుడు ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు. సహనంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. ఇక శని మన కర్మకు తగిన ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు. ఓకే, ఇక ఏలినాటి శని వచ్చిన ప్రతి ఒక్కరికి కష్టాలే వస్తాయని అనుకోవడం కూడా తప్పు. జాతకంలో శని బలంగా ఉంటే ఆ కాలంలో కొందరికి ఉద్యోగాలు ప్రమోషన్లు విజయాలు కూడా లభించాయని చెప్పవచ్చు. ఇక అర్ధాష్టమ శని అంటే శనిగ్రహం జన్మచంద్రుడి నుండి 4వ రాశిలో సంచరించడం.
ఈ కాలం సుమారు 2.5 సంవత్సరాలు. అంటే ఈ సమయంలో ఇంటి విషయాల్లో మార్పులు మరియు మానసిక ఒత్తిడి, వాహనము, ఆస్తి విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. మరియు తల్లికి అనారోగ్య సమస్యలు, తల్లికి సంబంధించిన విషయాల్లో శ్రద్ధ అవసరం అని చెప్పవచ్చు. అయితే ఇది మరి అందరికి ఒకేలా ఉండదు, వారి వారి జన్మజాతకాలను బట్టి మారుతూ ఉంటాయి. ఇంకా అష్టమ శని అంటే శనిగ్రహం జన్మచంద్రుడి నుండి 8వ ఇంట్లో సంచరించడం అన్నమాట. ఈ కాలం కూడా సుమారు 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో జీవితంలో అనుకోని మార్పులు, సహనం చాలా అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. పనుల్లో ఆలస్యం, జాప్యం జరగవచ్చు. ఇంకా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా శాశ్వతం కాదు. అయితే ఈ 3 కాలాల్లో మనం చేయాల్సిన పని శనికాలంలో భయపడటం కాదు, క్రమశిక్షణ ఉండాలి, నిజాయితీగా ఉండాలి, కష్టపడి పని చేయాలి, పెద్దలని గౌరవించాలి, అన్యాయం చేయకూడదు, ఓపికగా నిర్ణయాలు తీసుకుంటే ఈ శని ఇచ్చే పరీక్షా కాలంలో మనం సులభంగా అధిగమించవచ్చు అని చెప్పవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ శనిగ్రహానికి అత్యంత ముఖ్యమైన యోగాలు ఏంటో తెలుసుకుందాం. ఈ యోగాలు ఉంటే జాతకంలో అసలు జాతకుడికి జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి శనిగ్రహానికి ఉంది. పంచమహాపురుష యోగాల్లో ఒకటైన శశ మహాపురుష యోగం. అంటే ఈ యోగం ఏర్పడే పరిస్థితి శని తన స్వరాశి అయిన మకర రాశి లేదా కుంభరాశిలో ఉండడం వల్ల, లేదా ఉచ్చరాశి అయిన తులారాశిలో ఉండడం వల్ల, లేదా లగ్నం నుండి కేంద్రస్థానాలైన 1, 4, 7, 10వ స్థానంలో ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడుతుందని చెప్పవచ్చు. అయితే ఈ యోగం వల్ల కలిగే ఫలితాలు ఉన్నత స్థాయి పదవులు, నాయకత్వ లక్షణాలు, అపారమైన సహనం, క్రమశిక్షణ, కష్టపడి ఎదిగగల శక్తి, ప్రభుత్వ రంగంలో పెద్ద సంస్థల్లో విజయము మరియు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఈ యోగం ఉన్నవారు జీవితంలో నెమ్మదిగా అయినా సరే స్థిరమైన విజయాలను సాధిస్తారని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ శని ఇచ్చే ఇంకొక అశుభ ఫలితం ఏంటంటే శనితో రాహు కలయిక ఉన్నప్పుడు దాన్ని శ్రాపిత యోగం అంటారు. అంటే శని రాహులు ఒకే రాశిలో కలిస్తే ఈ కలయిక వల్ల ఫలితాలు జాతకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అందరికి ఒకేలా ఉంటాయని లేదు. అయితే సాధారణంగా ఈ శని రాహు కలయిక ఒక్కొక్క ఇంట్లో, అంటే ఈ 12 ఇళ్లలో ఒక్కొక్క ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఆ ఒక్క స్థానాన్ని బట్టి ఉంటుంది. కానీ ఏ స్థానంలో ఉన్నా కూడా మార్పులు ఎలా ఉంటాయంటే జీవితంలో ఊహించని మార్పులు, మానసిక ఒత్తిడి మరియు ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ కలయిక ఉందని భయపడాల్సిన పనేం లేదు. మిగతా గ్రహస్థితులు మరియు దృష్టులు, దశలు ఫలితాలను నిర్ణయిస్తాయని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక శని మనకి అంటే శని ప్రభావాలు తగ్గించుకోవడానికి, ఎలినార్ శని దోషాలు అంటే వెళ్ళగొట్టడానికి మనము శని తైలాభిషేకము, భగవన్నామ స్మరణ మరియు పేదవారికి అన్నదానము, వస్త్రదానము, దుప్పట్లు ఇలాంటివి దానం చేసి మనము ఈ శని నుండి, ఈ కర్మ ఫల ప్రదాత నుండి తప్పించుకోవచ్చు, ఈ శని బాధల నుండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకు శని మరి శత్రువు కాదు, ఈయన కర్మ ఫల దాత అని చెప్పవచ్చు. ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం చేయడు. ఇక క్రమశిక్షణ, నీతి నిజాయితీ ఉన్నవారికి శని గొప్ప విజయాలను ఇస్తాడు. ఫ్రెండ్స్, ఇది మనకు శని గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండకండి.